విజయవాడ నగరాన్ని పూర్తిగా ట్రాఫిక్ నుంచి బయటపడేయడానికి నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ పనులు తుది దశకొచ్చినా పూర్తి కావడం లేదు. మొత్తం పనుల్లో 95% పనులు ఇప్పటికే పూర్తయినప్పటికీ చివరి 5% పనులు పూర్తి కాకపోవడంతో పూర్తి స్థాయిలో పశ్చిమ బైపాస్ ను అందుబాటులోకి రాని పరిస్థితి ఏర్పడింది. గన్నవరం దగ్గర చినౌటుపల్లి దగ్గర ప్రారంభమైన పశ్చిమ బైపాస్ గొల్లపూడి దగ్గర మొత్తం 30 కిలోమీటర్ల పరిధిలో నిర్మించారు. 1148 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తి కావాల్సినప్పటికీ మార్గ మధ్యలో ఉన్న హైటెన్షన్ టవర్ల మార్పిడిలో జాప్యం వల్ల ప్రాజెక్టు ఇంకా కంప్లీట్ కాలేదు. 13 హైటెన్షన్ టవర్లకు సంబంధించి రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేయొద్దంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది కోర్టు. దీంతో న్యాయపరమైన చిక్కులను దాటుకుని ఆ టవర్ల ఏర్పాటుని మార్చడం ద్వారా అండర్ పాస్లను కలపాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం న్యాయపరమైన చిక్కులను పరిష్కరించే పనిలోనే ప్రభుత్వం, నిర్మాణ సంస్థ నిమగ్నమయ్యాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఏప్రిల్కు పశ్చిమ బైపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావంతో అధికారులున్నారు. పశ్చిమ బైపాస్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో విజయవాడ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ పనులు పూర్తవుతాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం గొల్లపూడి సమీపంలో ఉన్నాము. ఇది పశ్చిమ బైపాస్కి ఎండింగ్ పాయింట్గా కూడా చెప్పుకోవచ్చు. ఒక 1.5 కిలోమీటర్ల దూరంలో గొల్లపూడి పాయింట్ అనేది ఎండ్ అవుతుంది. పశ్చిమ బైపాస్ ఏదైతే చిన్నవుటిపల్లి దగ్గర స్టార్ట్ అయ్యి ఈ గొల్లపూడి దగ్గర అయితే అది ఎండ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ సమీపంలో ఇంకా అండర్ పాస్ పనులు అనేది ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే గత కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి హై టెన్షన్ వైర్లు ఏదైతే ఉన్నాయో ఈ టవర్లన్నింటినీ కూడా తొలగించడం అనేది ఒక పెద్ద సవాలుగా నిర్మాణ సంస్థలకు అదేవిధంగా ప్రభుత్వానికి కూడా సవాలుగా మారిన నేపథ్యంలో గత ఒక 4 నుంచి 5 నెలల క్రితం వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ హై టెన్షన్ టవర్లు ఏదైతే ఉన్నాయో ఆ టవర్లన్నీ కూడా ఈ మధ్యలో ఉండటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అండర్ పాస్ని నిర్మించకుండానే వదిలివేసిన పరిస్థితి కూడా ఉంది. కొద్ది రోజుల క్రితమే మొత్తం ఈ హై టెన్షన్ టవర్లకు సంబంధించి కొన్నిటికి సంబంధించి పరిష్కారం కూడా లభించింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఇక్కడ టవర్లన్నింటినీ కూడా తొలగించి కొత్త స్థానంలో ఏర్పాటు చేశారు. అంటే వేరే రైతుల పొలాలు తీసుకొని వాళ్ళ పొలాలలో కొన్ని టవర్లని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక అండర్ పాస్లను కలుపుకుంటూ ఈ ప్రధానంగా ఉన్నటువంటి వెస్ట్ బైపాస్లో ఉన్నటువంటి అండర్ పాస్ని కలిపే ప్రాసెస్ అయితే కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అండర్ బ్రిడ్జ్లు ఏదైతే ఉన్నాయో ఈ అండర్ పాస్లు వీటన్నిటిని కూడా కలపడానికి సంబంధించిన పనులు ఒకవైపున జరుగుతూ ఉన్నాయి. అదే మనకి విజువల్స్లో కూడా కనపడుతూ ఉంది. ఒక భారీ క్రేన్లతో ఈ నిర్మాణ సంస్థ అయితే ప్రస్తుతం ఈ అండర్ పాస్లను కలపడం ద్వారా నేరుగా గొల్లపూడిలో అంటే హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు విజయవాడ మీదుగా వెళ్లకుండా ఈ డైవర్షన్ వెస్ట్ బైపాస్ డైవర్షన్ తీసుకొని నేరుగా గన్నవరం దగ్గర ఉన్నటువంటి చిన్నవుటిపల్లి వరకు కూడా చేరుకోవచ్చు. మనం విజువల్స్లో చూడొచ్చు. చాలా భారీగా ఈ అండర్ పాస్ల నిర్మాణం అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించిన మొత్తం 13 ఎగ్జిట్లు కూడా ఈ వెస్ట్ బైపాస్కి మొత్తం 30 కిలోమీటర్ల పరిధిలో కూడా ఉన్నాయి. ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్నటువంటి అండర్ పాస్ల వర్క్లు ఈ హైటెన్షన్ టవర్ల వల్ల ఇప్పటివరకు నిలిచిపోయాయి. కాబట్టి కొన్ని చోట్ల ఇంకా హైటెన్షన్ టవర్లకు సంబంధించిన సమస్య తీరిపోలేదు. కొన్ని చోట్ల మాత్రమే పరిష్కారం అయింది. ఆ పరిష్కారమైన చాటే మనం గొల్లపూడి సమీపంలో ఉన్నాం. అక్కడ ఈ అండర్ పాస్ల నిర్మాణం అయితే ప్రస్తుతం శరవేగంగా చేపడతా ఉన్నారు. ఇక ఎక్కడ ఈ టవర్ల తొలగింపు అనేది కొంత న్యాయపరమైన చిక్కుల్లో ఇబ్బందుల్లో చిక్కుకుందో అక్కడికి కూడా ఒకసారి వెళ్దాం. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో కూడా ఒకసారి ఈ వెస్ట్ బైపాస్ మీద చూద్దాం. ఇటీవల అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణ నుండి వచ్చిన వేలాది వాహనాలు విజయవాడ నగరం మీదుగా వెళ్లకుండా ట్రాఫిక్ ను డైవర్ట్ చేయడానికి పశ్చిమ బైపాస్ ఎంతగా ఉపయోగపడిందో అందరికీ అర్థమైంది. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాల్సిన వాహనాలు విజయవాడను తాకకుండా, అదేవిధంగా విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు విజయవాడ నగరం మీదుగా వెళ్లకుండా పశ్చిమ బైపాస్ చాలా ఉపయోగపడింది. వెస్ట్ బైపాస్ అందుబాటులో రావడానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే టవర్లు అనేది హైటెన్షన్ టవర్ల మార్పిడి అనేది కీలకంగా మారింది. ప్రస్తుతం మనం
అంబాపురం గ్రామం దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా ఏదైతే ఈ వెస్ట్ బైపాస్కి సంబంధించిన అండర్ పాస్ పనులు అయితే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. మనం ఇంతకుముందే గొల్లపూడి సమీపంలో అండర్ పాస్కి సంబంధించిన ఏర్పాటు అంటే ఈ పైన హైవే వెస్ట్ బైపాస్కి సంబంధించిన మార్గాలని ఈ గ్రామాల దగ్గర కలిపే అండర్ పాస్లకు సంబంధించిన పనులు చేయటం చూసాం. అక్కడ టవర్లను మార్పిడి ప్రక్రియ మొత్తం పూర్తయింది కాబట్టి అండర్ పాస్లని కలిపే ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతుంది. కానీ అంబాపురం దగ్గర చూస్తే కొత్తగా ఈ హైటెన్షన్ వైర్ల ఏర్పాటు అనేది ఇప్పుడే ప్రారంభించిన పరిస్థితి. కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల చూడొచ్చు. ఆల్రెడీ ఒక హైటెన్షన్ టవర్ అనేది పక్కన ఉంది. దాన్ని సమీపంలోనే కొత్తగా ఇంకో టవర్ను ఏర్పాటు చేయడానికి సంబంధించి పనులు కూడా ఇక్కడ ప్రారంభించారు. ఇది తొలి దశలోనే ఉన్నాయి. ఇది పూర్తి చేయడానికి ఒక నెల నుంచి 2 నెలల సమయం కూడా పట్టే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలోనే దీనికి సమీపంలో ఉన్నటువంటి పశ్చిమ బైపాస్ మార్గానికి ఉన్న అండర్ పాస్ అనేది ఆ మధ్యలోనే నిలిచిపోయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ కారణంగానే ఈ అండర్ పాస్ నిర్మాణం జరగలేదు కాబట్టి వాహనాలు పైనుంచి వెళ్ళే అవకాశం లేదు. దీంతో కింద ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు మీదుగా స్థానికంగా ఉన్నటువంటి ఎగ్జిట్ మార్గాల ద్వారా ఈ గ్రామస్తులు కానీ వాళ్ళందరూ కూడా ప్రయాణాలు అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే మొన్న సంక్రాంతి సమయంలో హెవీ క్రౌడ్ ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పశ్చిమ బైపాస్ మీదకి వాహనాలని విజయవాడ పోలీసులు అనుమతించారు. ఆ సమయంలో మనం చూస్తున్నటువంటి అండర్ పాస్ నిర్మాణం అందుబాటులోకి రాని కారణంగా అక్కడ ఆ బారికేడ్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించి కొన్ని డైవర్షన్ బోర్డులు, అంటే ఇక్కడ అండర్ పాస్ ఇంకా అందుబాటులోకి రాలేదు, మీరు పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు మీదుగా తిరిగి నెక్స్ట్ పాయింట్కి చేరుకోండి అని విజయవాడ పోలీసులు బోర్డులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో సంక్రాంతి సమయంలో రద్దీ అనేది ఈ పశ్చిమ బైపాస్ మీదుగా వెళ్ళిన అండర్ పాస్లు అనేది అందుబాటులోకి రాని ఆ కారణాలను కూడా వేరే ప్రత్యామ్నాయంగా కింద రోడ్లకి మళ్లించడం ద్వారా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ని విజయవాడ మీదుగా వెళ్లకుండా అయితే చేయగలిగారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రావాలంటే ఖచ్చితంగా ఈ అండర్ బైపాస్లు అన్నింటినీ కూడా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి. దానికి కీలకంగా ఉన్నటువంటి ఈ హైటెన్షన్ టవర్ల నిర్మాణం ఏదైతే ఉందో వాటి నిర్మాణం మీద ప్రస్తుతం నిర్మాణ సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ బైపాస్ మీదుగా ప్రయాణించిన వాళ్లందరూ ఎప్పుడెప్పుడు ఈ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా విజయవాడ నగరవాసులు కూడా పూర్తి స్థాయిలో పశ్చిమ బైపాస్ అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ఆశగా ఉన్నారు. ఆ దిశగానే పశ్చిమ వైపు కోసం అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. ఖచ్చితంగా 100%, 5% రిమైనింగ్ వర్క్స్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి పశ్చిమ బైపాస్ని ఏప్రిల్ నాటికి విజయవాడ నగరవాసులకి అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం కానీ నిర్మాణ సంస్థ కానీ